లాగితే డొంకంతా కదులుతోంది. దేశవ్యాప్తంగా కలకలాన్ని రేపిన ఢిల్లీ కారు బాంబు పేలుడు వెనుక ఉన్న వైట్ కాలర్ డాక్టర్ టెర్రరిస్ట్ మాడ్యూలర్లు కొత్త విషయాలు బయటకు వస్తున్నాయి. ఈ ఉగ్రవాద డాక్టర్లు తమ కార్యకలాపాల కోసం ఏకంగా అన్సార్ ఇంటరిమ్ పేరుతో ఏకంగా ఒక గ్రూప్ని ఏర్పాటు చేసుకున్నారు. ఉగ్రవాద సంస్థలో చేరేందుకు ప్రయత్నాలు చేసి చివరకు తామే ప్రత్యేకంగా కార్యకలాపాలకు తెరతీశారు. ఈ డాక్టర్లంతా 2016 నుంచి ఉగ్రవాదం వైపు ఆకర్షితులయ్యారని దర్యాప్తులో తేలింది. తమ కుట్రలకు చాలా పకడ్బందీగా ప్లానింగ్, ఫైనాన్స్, పర్చేజ్ ఏర్పాటు చేసుకున్నారు. గతేడాది నవంబర్ 10న ఢిల్లీ ఎర్రకోట దగ్గర కారు పేలుడు ఘటన దర్యాప్తులో తవ్వే కొద్దీ సంచలన విషయాలు వెలుగు చూస్తున్నాయి. ఈ వైట్ కాలర్ టెర్రరిస్ట్ మాడ్యూలర్లో పాల్గొన్న డాక్టర్లు ఏకంగా కొత్త టెర్రరిస్ట్ గ్రూప్ ను ఏర్పాటు చేస్తున్నారని తెలుస్తోంది. దీనికి అన్సర్ ఇంటరిమ్ అనే పేరు పెట్టుకున్నారు. వాస్తవానికి ఈ డాక్టర్లంతా 2016 నుంచే ఉగ్రవాదం వైపు ఆకర్షితులయ్యారని విచారణలో తేలింది. డాక్టర్లు ముజమిల్ గన్ని, ఉమర్ ఉన్ నబీ, ఆదిల్ ముజఫర్, మౌల్వీ, ఇర్ఫాన్, కారీ అమీర్, తుఫైల్ ఘాజీలు 2022లో శ్రీనగర్లోని ఓ ఈద్గాలో సమావేశమయ్యారు. అక్కడే అన్సార్ ఇంటరిమ్ గ్రూప్ ను ఏర్పాటు చేయాలనే నిర్ణయం తీసుకున్నారు. దీనికి ఆదిల్ చీఫ్ గా నియమితులయ్యారు. మౌల్వీ, ఇర్ఫాన్ కు డిప్యూటీ బాధ్యతలు అప్పగించారు. ఉమర్ సమన్వయకర్త బాధ్యత తీసుకోగా, గన్నీ ఫైనాన్స్, కొనుగోళ్లు విభాగాలను చూసేవాడు. క్రియాశీల ఉగ్రవాదులతో తమకున్న సంబంధాలన్నీ తెగిపోయినందున ఈ కొత్త గ్రూపు ఏర్పాటు చేసుకున్నారని వెలుగు చూసింది. ఈ కేసును జాతీయ దర్యాప్తు సంస్థ దర్యాప్తు చేసిన విషయం తెలిసిందే. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం అన్సర్ ఇంటరిమ్ గ్రూప్ ద్వారా జమ్మూ కాశ్మీర్ తో పాటు దేశవ్యాప్తంగా పలు ఇతర ప్రాంతాల్లో విధ్వంస కార్యకలాపాలకు పాల్పడాలనేది వీరి కుట్ర అని తెలుస్తోంది. ఈ గ్రూపు 2023లో పేలుళ్లకు అవసరమైన ఫెర్టిలైజర్లను హర్యానాలోని సోహ్నో నూహ్లలో కొనుగోలు చేయాలని నిర్ణయించింది. ఫరీదాబాద్ లోని ఓ కెమికల్ దుకాణం నుంచి పొటాషియం నైట్రేట్ ను కొనుగోలు చేశారని అధికారులు చెప్పారు. ఆదిల్ అన్సర్ ఇంటరిమ్ ఉగ్ర గ్రూప్ లో సభ్యుల కోసం వేట కొనసాగించాడు. ఈ క్రమంలో దక్షిణ కశ్మీర్ కు చెందిన డానిష్ అనే వ్యక్తిని ఫరీదాబాద్ లోని అల్ ఫలాహ్ యూనివర్సిటీలోని ఓ అద్దె రూముకు తీసుకొచ్చాడు. ఉమర్ ఉన్ నబీ ఆన్లైన్ వీడియోలు చూసి ఈ ఐడీలను తయారు చేయడం నేర్చుకున్నట్లు దర్యాప్తులో తేలింది. ఎవరెవరు ఏమి చేయాలనేది కూడా ముందే నిర్ణయించుకుని బాధ్యతలను పంచుకున్నట్లు అరెస్ట్ అయిన ఉగ్ర డాక్టర్లు వెల్లడించారు. డాక్టర్ ఆదిల్ దక్షిణ కశ్మీర్ కు చెందిన డానిష్ ను అల్ ఫలా విశ్వవిద్యాలయానికి తీసుకొచ్చి ఉంచాడు. అతనితో ఆత్మాహుతి దాడి చేయించాలని ఉమర్ యోచించాడు. కానీ చివరి నిమిషంలో వెనక్కి తగ్గాడు. అతను ఒప్పుకోకపోవడంతో పుల్వామాకు చెందిన 28 ఏళ్ల డాక్టర్ ఉమర్ ఉన్ నబీ ఎర్రకోట వద్ద కారులో భారీ పేలుడు పదార్థాలతో ఆత్మాహుతి దాడి చేశాడు. ఈ ఉగ్రవాద డాక్టర్లు గ్రూపులో ఉమర్ అందరికన్నా ఎక్కువగా ఉగ్రవాదాన్ని జీర్ణించుకున్నాడని దర్యాప్తులో తేలింది. ఇతడు 2016 నుంచి 2018లో ఉగ్ర సంస్థల్లో చేరేందుకు విఫలయత్నం చేసినట్లు సమాచారం. ఉమరున్ నబీ ఢిల్లీలో ఏదైనా రద్దీ ప్రదేశాల్లో లేదా ఏదైనా కీలక ప్రధాన మందిరం దగ్గర లేదా అత్యంత శక్తివంతమైన కారు బాంబును పేల్చాలని కుట్ర పన్నినట్టు దర్యాప్తు బృందాలు గుర్తించాయి. శ్రీనగర్ పోలీసులు ఈ సంస్థ గుట్టు రట్టు చేయడంతో ఉమర్ ఒక్కసారి తీవ్ర ఆందోళనకు గురయ్యాడు. దీంతో ఎర్రకోట దగ్గర పేలుడుకు పాల్పడి ఆత్మహత్య చేసుకున్నాడు. తుర్కియే పర్యటన తర్వాత ఉమర్ గనాయి పెద్ద ఎత్తున రసాయనాలను సేకరించడం ప్రారంభించారు. వీటిలో ఎక్కువ భాగం అల్ ఫలా యూనివర్సిటీ కేంద్రంగా నిల్వ చేశారు. ఢిల్లీ ఎర్రకోట ఘటన తర్వాత ఈ కుట్రకు కేంద్రంగా మారిన అల్ ఫలాహ్ యూనివర్సిటీ మెడికల్ కాలేజ్ మీద అందరి దృష్టి పడింది. ప్రతిష్టాత్మక జామియా అలీగఢ్ విశ్వవిద్యాలయాలకు ప్రత్యామ్నాయంగా కనిపించిన అల్ ఫలాహ్ ఇప్పుడు ఉగ్ర కుట్రలకు కేంద్ర బిందువుగా మారింది. వైద్యులు, అధ్యాపకుల ముసుగులో ఈ యూనివర్సిటీకి కొందరు తమ ఉగ్ర కార్యకలాపాలకు కేంద్రంగా మార్చుకున్నారు. డాక్టర్ ఉమర్ నబీ అల్ ఫలాహ్ యూనివర్సిటీలో రెసిడెంట్ డాక్టర్ గా పనిచేశాడు. పేలుడు పదార్థాలతో దొరికిన మరో 2 డాక్టర్లు ముజమిల్ షకీల్, షాహీన్ షాహిదీ కూడా ఇక్కడే పనిచేస్తున్నారు. ఉగ్రవాద కార్యకలాపాల కారణంగా అల్ ఫలాహ్ యూనివర్సిటీ ప్రతిష్ట దెబ్బతిన్నది. దీని గుర్తింపులను కూడా అధికారులు రద్దు చేయడంతో అక్కడి విద్యార్థుల భవిష్యత్తు అంధకారంగా మారిపోయింది.